ఓం నమో నమఃశివాయ. ఓం నమో నమఃశివాయ. ఇప్పుడు మన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కొంచెం గట్టిగా చెప్పండి. గుడిమెల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్నాం. స్వామివారి దర్శన భాగ్యం అందరికీ కలిగింది. అందరికీ ఆయన ఆశీస్సులు కూడా మన కుటుంబాలందరికీ ఉందని ఆశిస్తున్నాను. ఇంత పురాతన దేవస్థానం ఇక్కడ ఉందని మాకు మొట్టమొదటి తెలియగానే ఎప్పుడు వచ్చి చూస్తామని అతనికి వచ్చాము. ఈ ప్రాంగణం చూస్తుంటే బాగా ఏన్షియంట్గా ఎప్పుడో పురాతనంగా కట్టిన దేవాలయంలాగా ఉంది. ఇలాగ అర్చక స్వాములను అడిగితే ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఆ గర్భగుడిలో ఒక 3 అడుగులు శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర ఉన్న స్వర్ణముఖి నది దగ్గర నుంచి గుడి గర్భాలయంలోకి 3 అడుగులు 2005లో వచ్చినాయని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత 60 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఈ తడవ గంగమ్మ తల్లి స్వామివారి పాదాల దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా వచ్చి చూద్దామని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరికీ ఈ పరశురామ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను. సార్, స్వామివారి విగ్రహం చూశారు కదా, మీకు ఎలాంటి అనుభూతి కలిగింది స్వామివారిని చూశాక? అట్లా చూడలేదమ్మా. చాలా త్రిమూర్తులు ఏకశిలలో ఉండడం, త్రిమూర్తులు ఏకశిలలో ఉన్నారు. ఇది ఎక్కడ ప్రపంచంలో లేదని చెప్తున్నారు అన్నమాట. సో నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ స్వామివారి దర్శనం కలిగినందుకు, మాకు ఆ మహద్భాగ్యం కలిగినందుకు చాలా